హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని శ్రీను ఇంట్లోనే ఒక చోట కూర్చొని అన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే శ్రీను భార్య కనకం అవనిని చూసి ఓర్చుకోలేకపోతుంది. ఏంటి, మహారాణిలా నా ఇంట్లోనే కూర్చుంటుందా? దీంతో ఎలాగైనా పనులు చేయించుకోవాలి అని చెప్పి గిన్నెలు తోపుతున్నట్లుగా నటిస్తూ వెంటనే ఏదో చెయ్యి నొప్పి ఉన్నట్లుగా గట్టిగా అరుస్తుంది. అది చూసి అవని, ఏంటి కనకం, ఏమైంది అని అడిగితే అప్పుడు కనకం, ఏమీ లేదమ్మా, వంట చేస్తుంటే చెయ్యి కాలింది, ఇప్పుడు ఏ పనులు చేసుకోలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది అని నటిస్తూ ఉంటుంది. అది చూసి అవని నిజమే అనుకొని, అవునా కనకం, సరేలే, నీకు చెయ్యి నొప్పిగా ఉన్నప్పుడు నువ్వు ఈ పనులన్నీ ఎలా చేస్తావు, నేను చేస్తాను అని అంటుంది. అది విని కనకం, అదేంటమ్మా, మీరు గొప్పింటి వాళ్ళు, మీరు ఈ పనులు చేయడం ఏంటి అని అంటే అప్పుడు అవని, పర్వాలేదు కనకం, నీకు చెయ్యి బాలేదు కదా, నేను చేస్తాను అని చెప్పగానే ఇక కనకమైతే నవ్వుకుంటూ ఉంటుంది. అవని ఆ ఇంట్లో గిన్నెలన్నీ తోముతుంది. అక్కడే ఉన్న బట్టలు కూడా కనకం అవని చేతే ఉతికిస్తూ ఉంటుంది. ఇక అవని మాత్రం అలాగే చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. బట్టలు ఉతికిన తర్వాత ఆరేస్తూ ఉంటే అప్పుడే అవనికి తన కూతురు ఆరాధ్య గుర్తొస్తుంది. ఇక బాధపడుతూ, ఇప్పుడు నా కూతురు ఏం చేస్తుందో, తను స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది, తనని ఎవరైనా రెడీ చేసి స్కూల్కి పంపించారో లేదో, నేను జడలు వేసేదాన్ని, ఆరాధ్యని రెడీ చేసేదాన్ని, ఇప్పుడు తనని ఎవరు చూసుకుంటున్నారో ఏంటో, ఒక్కసారి నా కూతుర్ని చూడాలనుంది, తను స్కూల్కి వచ్చే టైం కూడా అయింది, నా కూతుర్ని చూడాలి అంటే స్కూల్కి వెళ్ళే చూడాలి, వెంటనే స్కూల్కి వెళ్తాను అని చెప్పి అవని వెళ్తూ ఉంటే అప్పుడే కనకం, ఏంటి ఈవిడ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని చెప్పి, అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు అవని, నా కూతుర్ని చూడాలనుంది కనకం, ఒక్కసారి స్కూల్కి వెళ్ళి నా కూతుర్ని చూసొస్తాను అని చెప్పి అవని అంటుంది. అవని అలా చెప్పగానే కనకం, అదేంటమ్మా, ఇప్పుడు ఆయన వచ్చే టైం అయింది, నా చెయ్యి కాలడం వల్ల వంట కూడా చేయలేకపోతున్నాను, వంట చేయమ్మా అని చెప్పగానే అవని, అది కాదు కనకం, నేను నా కూతుర్ని చూసి వచ్చాక వంట చేస్తాను అని అంటుంది. అప్పుడు కనకం మాత్రం, ఏంటమ్మా, ఇప్పుడు ఆయన వస్తాడు, మనం కూడా పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, వంట చేయండి, వంట చేసి మీ కూతురు దగ్గరికి వెళ్ళండి అని చెప్పగానే అవని కూడా కాదనలేక వెంటనే అక్కడే ఉన్న కట్టెల పొయ్యి మీద కండ్లు మండుతూ పొగ ఊదుకుంటూ వంట చేస్తుంది. అది చూసి కనకమైతే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే పనులన్నీ చేయలేక ఇది పారిపోవాలి, లేకపోతే మాకే వెళ్ళడం లేదంటే ఇదొకట మధ్యలో అని చెప్పి కనకం అనుకుంటూ ఉంటుంది. వంట పూర్తయిన తర్వాత అవని, కనకం వంట అయింది, నేను వెళ్ళి నా కూతుర్ని చూసొస్తాను, అక్కడ గేట్ క్లోజ్ చేస్తే మళ్ళీ నా కూతుర్ని చూడడానికి వీలుండదు అని చెప్పి అవని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరో పక్క అక్షయ్ కారులో వస్తూ అవని గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అవని ఎక్కడుందో, ఎలా ఉందో ఒక్కసారి కనిపిస్తే బాగుండు, తను ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షి చెప్తున్నా కూడా అమ్మని బాధ పెట్టలేక అవనిని కూడా అవమానించినట్టే మాట్లాడాను, ఇప్పుడు తను ఎక్కడ ఉందో, ఎన్ని కష్టాలు పడుతుందో, ఒక్కసారి తను కనిపిస్తే బాగుండు అని చెప్పి అక్షయ్ అవని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అవని అక్కడి నుంచే పరిగెత్తుకుంటూ ఆరాధ్య కోసం స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అక్షయ్కి అవనియే పరిగెత్తుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ చచా, అవని ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అవని మాత్రం ఆరాధ్య కోసం పరిగెత్తుకుంటూ స్కూల్ దగ్గరికి వస్తుంది. అవని అక్కడికి వచ్చేసరికే వాచ్మెన్ స్కూల్ గేట్ క్లోజ్ చేస్తూ ఉంటాడు.
అది చూసి అవని ఒక్కసారి లోపలికి వెళ్ళనివ్వండి, నా కూతుర్ని ఒక్కసారి చూసుకొని వస్తాను అని అడుగుతుంది. అప్పుడు వాచ్మెన్, లేదమ్మా, స్కూల్ టైం అయిపోయాక గేట్ క్లోజ్ చేయాలి, లేకపోతే మమ్మల్ని అంటారు అని చెప్పగానే అవని, లేదండి, ఒక్కసారి నా కూతుర్ని చూసుకొని వస్తాను ప్లీజ్ అండి అని బ్రతిమలాడుతుంది. కానీ వాచ్మెన్ మాత్రం, నేనేం చేయలేనమ్మా, కావాలంటే స్కూల్ వదిలే టైంకి రండి, అప్పుడు మీ కూతుర్ని చూసుకోవచ్చు అని చెప్తాడు. దాంతో అవని అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అవని అలా బాధపడుతూ ఉంటే మరోపక్క శ్రీకర్ కారులో అవని కోసమే రోడ్డు అటుపక్కల ఇటుపక్కల వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. శ్రీకర్ అలా వస్తూ ఉండగా ఇంతలోనే శ్రీకర్కి ఒక ఆలోచన వస్తుంది. వదిన ఆరాధ్యని చూడకుండా ఉండలేదు, కనీసం ఆరాధ్యని చూడడానికైనా సరే స్కూల్ దగ్గరికి వచ్చే ఉంటుంది, స్కూల్ దగ్గరికి వెళ్తే వదిన కనిపించే అవకాశం ఉంది అని చెప్పి ఇక శ్రీకర్ స్కూల్ దగ్గరికి వస్తాడు. స్కూల్ దగ్గరికి వచ్చి చూసేసరికి అవని గేట్ పక్కనే ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అవనిని అక్కడ చూసి శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కార్ దిగి వదిన అని పిలుస్తాడు. శ్రీకర్ని చూసి అవని కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక శ్రీకర్ దగ్గరికి వస్తుంది. శ్రీకర్ నువ్వా అని అంటే అప్పుడు శ్రీకర్, నేనే వదినా, ఏమైపోయావు వదినా, ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం నేను కమల్ వెతకని చోటంటూ లేదు, ఎక్కడున్నా వదినా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు అవని, ఏం చెప్పమంటావు శ్రీకర్, నన్ను ఇంట్లో అవమానించి నిందలు వేసి పంపించేశారు, అందుకే ఎక్కడో ఒక చోట తలదాచుకుంటున్నాను అని అవని అంటుంది. అప్పుడు శ్రీకర్, ఏంటొదినా ఇదంతా, నువ్వు అమ్మని చంపాలనుకోవడం ఏంటి, చీమకు కూడా అపకారం చేయని నువ్వు అమ్మని చంపాలనుకోవడం ఏంటొదినా అని శ్రీకర్ అడుగుతాడు. అప్పుడు అవని, ఏం చెప్పమంటావు శ్రీకర్, నన్ను కావాలని పక్కా ప్లాన్తో ఇందులో ఇరికించారు అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది విని శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటదినా, ఏమంటున్నావు నువ్వు, నిన్ను ప్లాన్ ప్రకారం ఇరికించడం ఏంటి అని అంటాడు. అప్పుడు అవని, అవును శ్రీకర్, విషయం ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక చెప్పక తప్పడం లేదు, ఇదంతా చేసింది పల్లవి అని చెప్పగానే శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటదినా, పల్లవికి నీ మీద ఎందుకు ఇంత ద్వేషం అని అడుగుతాడు. అప్పుడు పల్లవి జరిగిన విషయం మొత్తం కూడా శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. పల్లవి చెప్పిన విషయం విని శ్రీకర్కి అయితే పల్లవి మీద పట్టరాని కోపం వస్తుంది. ఇక వెంటనే, ఎంత ధైర్యం, పల్లవి ఇంతకి తెగిస్తుందా, చెప్తాం తన సంగతి అని చెప్పి శ్రీకర్ కోపంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే అవని, వద్దు శ్రీకర్, ఇప్పుడే కాదు, అయినా నువ్వు అంతకంటే ముందు ఇంకొకటి చేయాలి, నువ్వు వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు ఎవరూ నమ్మరు, ఎందుకంటే పల్లవి అంత ప్లాన్గా చేసింది, నేను నిర్దోషిని అని నిరూపించడానికి ఒకే ఒక సాక్ష్యం ఉంది అని చెప్పగానే శ్రీకర్ ఒకసారిగా షాక్ అయిపోతాడు. ఏంటదినా, సాక్ష్యమా, చెప్పు, అదేంటో ఇంట్లో వాళ్ళందరికీ చూపించాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. అప్పుడు అవని, అవును శ్రీకర్, నేను ఆ రోజు కంగారులో అత్తయ్యకి దెబ్బ తగిలిన హడావిల్లో నేను దాని గురించి ఆలోచించలేను, మన ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఒక్కసారి నువ్వు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయి శ్రీకర్, అప్పుడు తెలుస్తుంది ఎవరు తప్పు చేశారు అని చెప్పి అవని చెప్పగానే శ్రీకర్కి కూడా నిజమే అనిపిస్తుంది. అలాగే వదిన, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఎవరు అడ్డొచ్చినా సరే సీసీటీవీ ఫుటేజ్ని అందరికీ చూపించి నువ్వేంటో నిరూపిస్తాను, నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవని మాత్రం చాలా బాధపడుతూనే ఉంటుంది. ఇక శ్రీకర్ చాలా కోపంగా ఇంటికి వస్తాడు. శ్రీకర్ ఇంటికి రావడాన్ని చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజేంద్ర, పార్వతి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేంద్ర, రే ఏంట్రా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నిన్ను ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావురా అని చెప్పి రాజేంద్ర కోపంగా అంటాడు. అప్పుడే అక్కడికి అందరూ కూడా వస్తారు. పల్లవి శ్రీకర్ని రావడం చూసి, ఏంటి ఈ శ్రీకర్ ఇప్పుడెందుకు వచ్చాడు, ఒకవేళ అవనిని బయటికి గెంటేశామని తెలిసి నిలదీయడానికి వచ్చుంటాడా, అయినా వాడు చెప్తే నమ్ముతాడా ఏంటి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్, ఏంటమ్మా
ఏంటి నాన్న, ఏం చేస్తున్నారు మీరు? అవని వదిన అంటే ఏంటో మీకు తెలీదా? తను ఎలాంటిదో మీకు తెలీదా? అలాంటిది అవని వదిన తప్పు చేసింది అని బయటికి గెంటేస్తారా అని చెప్తే ఇక పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఓహో, నువ్వు వచ్చింది మీ వదిన కోసమా? ఇంకా ఈ తల్లి కోసం వచ్చావేమో అనుకున్నానురా అని చెప్పగానే ఇక శ్రీకర్ అమ్మ వదిన ఏ తప్పు చేయకుండా తనకి ఎందుకు ఇంత పెద్ద శిక్ష విధించారు? వదిన ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పి శ్రీకర్ అంటారు. శ్రీకర్ అలా అనేసరికి ఇక అప్పుడే రాజేంద్ర, రేయ్ ఆ విషయం మాకు తెలుసురా, కానీ మీ అమ్మ అవనియే తనని చంపాలని చూసింది అని గట్టిగా నమ్ముతుంది. అంతేకాకుండా సాక్ష్యాలు కూడా ఏమీ లేవు అని చెప్పగానే ఇక అందరూ కూడా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే అక్షయ్, రే శ్రీకర్, నేను కూడా అదే అనుకుంటున్నాను, కానీ సరైన సాక్ష్యం లేకపోవడంతో మౌనంగా ఉన్నాను అని అక్షయ్ అంటాడు. అప్పుడే కమల్, లేదన్నయ్య, ఏ సాక్ష్యం ఉన్నా లేకపోయినా మన వదిన ఏ తప్పు చేయదు. అమ్మే ఏదో భ్రమపడినట్టుంది. పదన్నయ్య, మన వదిన ఎక్కడ ఉందో వెతికి తీసుకొద్దాం అని చెప్పి కమల్ అంటాడు. అప్పుడు శ్రీకర్, రేయ్ నువ్వు వెళ్ళి వదినని బ్రతిమలాడినా కూడా వదిన ఇంటికి రాదురా. తన మీద పడ్డ నింద అది నిందే అని తేలిన రోజే వదిన ఏ తప్పు చేయలేదని ఇంట్లో వాళ్ళు నమ్మితేనే వదిన ఇక్కడికి వస్తుంది అని చెప్పి శ్రీకర్ అనగానే అప్పుడు ఇక రాజేంద్ర, మరి ఎలా తేల్చడం అని అంటే అప్పుడు శ్రీకర్, అదే నాన్న, మన హాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయా అని అంటే అప్పుడు రాజేంద్ర, ఉన్నాయి కదా, నువ్వు ఉన్నప్పటి నుంచి ఉంటున్నాయి కదా అని అంటాడు. అప్పుడు శ్రీకర్, అయితే ఆ సీసీ కెమెరాలో అమ్మని తోసేసింది ఎవరో రికార్డ్ అయ్యే ఉంటుంది కదా అని చెప్పి శ్రీకర్ అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీడికొచ్చి నన్ను ఇరికించేలా ఉన్నాడు, నేను కూడా ఆ సీసీ కెమెరా విషయం మర్చిపోయానండి. అది ఆ ఫుటేజ్ డిలీట్ చేసుంటే అయిపోయేది, ఇప్పుడు ఏం చేయాలి అని పల్లవి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర కూడా వెంటనే ఒక ఆలోచన వస్తుంది. అవునరా, నువ్వు చెప్తే కానీ అర్థం కాలేదు, నిజమే, ఆ రోజు అవని తప్పు చేయలేదని అవని అంటుంది, అవనియే నన్ను తోసేసింది అని మీ అమ్మ అంటుంది. ఇప్పుడు ఆ సీసీ కెమెరా చెక్ చేస్తే అందులో ఉంటుంది కదా, నిజంగా అవనియే పార్వతిని తోసేస్తే మాత్రం ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా అవనిని క్షమించరు, ఎప్పటికీ తనకి ఇంట్లో స్థానం లభించదు అని చెప్పి రాజేంద్ర అంటాడు. ఇక పార్వతి కూడా, సరేనండి, మీరు నేను ఎంత చెప్పినా నమ్మడం లేదు కదా, వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం పదండి, అందులో మీకే అర్థమవుతుంది అవని ఎలాంటిదో అని చెప్పగానే ఇక పల్లవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఎలాగైనా వాళ్ళని ఆపాలని, ఏంటి మావయ్య, అత్తయ్య అంత ఖచ్చితంగా చెప్తున్నా కూడా మీరెందుకు నమ్మడం లేదు? అవని అక్కే తనని తోసేసింది అని చెప్తుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఆ కెమెరాలు చెక్ చేయడం ఏంటి అని అంటుంది. అప్పుడు శ్రీకర్, ఏంటి పల్లవి, సీసీ ఫుటేజ్ చెక్ చేస్తాను అంటే నీకెందుకు చెమటలు పడుతున్నాయి? చెక్ చేస్తే అయిపోతుంది కదా, ఎవరు తప్పు చేశారో ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలో తెలిసిపోతుంది అని శ్రీకర్ పల్లవినే చూస్తూ అంటాడు. ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఇక కమల్, ఇదంతా కాదన్నయ్య, పదండి వెళ్ళి ఆ సీసీ కెమెరా అందరం చూద్దాం, అందులోనే ఉంటుంది కదా అని చెప్పి కమల్ అంటాడు. ఇక అందరూ కూడా సీసీ కెమెరా చెక్ చేయడానికి వెళ్తూ ఉంటారు. పల్లవి మాత్రం, అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, నన్ను ఇక జీవితంలో క్షమించరు, నన్ను బయటికి గెంటేసి అవనిని తెచ్చి మళ్ళీ నెత్తిలో పెట్టుకుంటారు అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. అందులో ఇక పార్వతిని వెనకాల నుండి తోసేసింది అవని లాంటి చీర కట్టుకున్న పల్లవి అని అందరికీ అర్థమవుతుంది. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పార్వతి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. రే, ఏంట్రా ఇది, నన్ను తోసేసింది పల్లవా, అవని కాదా అని అంటే ఇక అప్పుడే కమల్, నేను చెప్పాను కదమ్మా వదిన అలాంటి పని చేయదని, ఇదంతా దాని దాని సంగతి చెప్తాను అని చెప్పి కమల్ పరిగెత్తుకుంటూ పల్లవి దగ్గరికి వస్తాడు. ఇక పల్లవి మాత్రం భయంగా కమల్నే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లవి, ఏంటి బావా, ఎందుకు అలా చూస్తున్నావు అని అంటే
అప్పుడు కమల్ కోపంగా పల్లవి చెంప పగలగొడతాడు. ఎందుకో నీకు తెలీదానే, చీ ఇంతకి దిగజారుతావా? మా వదినని అందరం అభిమానిస్తున్నామని కుళ్ళుతోటి మా వదినపై ఇన్ని నిందలు వేసి బయటికి గెంటేసేలా చేస్తావా? నువ్వు ఇంకొక క్షణం కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పదవే అని చెప్పి కమల్ పల్లవిని ఈడ్చుకెళ్తూ ఉంటే ఇక పల్లవి మాత్రం క్షమించు బావా, తప్పైపోయింది, క్షమించు, అత్తయ్య మామయ్య మీరైనా చెప్పండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక పార్వతి మాత్రం చీ నిన్ను ఎన్నోసార్లు క్షమించానే, కానీ ఇంతకు దిగజారుతావా? కూతురు లాంటి నా పెద్ద కోడలు అవనిని అవమానించేలా చేస్తావా? ఇంకొక క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నీలాంటిది అస్సలే ఉండొద్దు అని చెప్పి ఇక పార్వతి అంటుంది. కమల్ మాత్రం ఇక పల్లవిని ఈడ్చికెళ్ళి బయటకు గెంటేస్తాడు. ఇక పల్లవి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే పార్వతి, రేయ్ పదన్రా, నా కోడలు నా అవని ఎక్కడ ఉందో వెతికి తీసుకొద్దాం, పదన్రా, తన కాళ్ళ మీద పడైనా సరే నేను నా అవనిని ఇంటికి తీసుకొచ్చుకుంటాను, నా మహాలక్ష్మిని నేను మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానిస్తాను అని చెప్పి ఇక పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్, వదిన ఎక్కడ ఉందో నాకు తెలుసమ్మా, పదండి వెళ్దాం అని చెప్పి అందరూ కూడా పల్లవిని తీసుకురావడానికి పల్లవి అవనిని తీసుకురావడానికి ఆరాధ్య చదివే స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్